జనరల్గా సరస్సులు అనే మాట కూడా మనం డిస్కషన్ చేసాం. మరి భారతదేశంలో యొక్క రామ్సర్ సైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. రామ్సర్ సైట్స్ ఎక్కడన్నా కానీ మనం ఇండియా కూడా సంబంధించే కదా ఇప్పుడు మనం చెప్పేటి అన్నీ కూడా చెప్తున్నాం కలబోత. కాబట్టి ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోవాలి మీరు. రామ్సర్ సైట్స్ అంటే ఏంటో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కరెంట్ అఫైర్స్లో ఉపయోగం, కరెంట్ అఫైర్స్లో కూడా మీకు యూజ్ అవుతాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రామ్సర్ సైట్స్ అన్నాం. అసలు ఏంటి సార్ రామ్సర్ అంటే ఏంటి అంటారు. రామ్సర్ అంటే ఇరాన్ దేశంలో ఒక పట్టణం పేరు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ దేశంలో ఒక టౌన్, ఇరాన్ దేశంలో ఒక పట్టణం పేరే రామ్సర్. ఇరాన్ దేశంలో ఒక పట్టణం పేరే రామ్సర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇరాన్ దేశంలోని ఒక పట్టణం పేరే రామ్సర్ అండి. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే రామ్సర్ అనేది 1971 ఫిబ్రవరి 2న 1971 ఫిబ్రవరి 2 అండి. 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సదస్సు జరిగింది. అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సదస్సు. కాబట్టి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది అంటే 1971 ఫిబ్రవరి 2న ఎక్కడ జరిగింది అండి? ఇది ఇరాన్ దేశంలోని రామ్సర్లో జరిగింది. అంటే చిత్తడి నేలలు అంటే అక్కడ ఏముంటాయి సార్? మంచిగా వాటర్ ఉంటాయి, చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఇలా ఉంటాయి. వాటిని మరి కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే వాటిని ఆక్రమించుకుంటారుగా, ఆక్రమణకు గురైతాయి. కాబట్టి అలా ఆక్రమణకు గురి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక చిత్తడి నేలలకు సంబంధించి ఒక సదస్సు జరిగింది. కాబట్టి ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అంటారు. అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సదస్సు మొట్టమొదటిసారిగా 1971 ఫిబ్రవరి 2న ఎక్కడ చేసింది? ఇరాన్ దేశంలో జరిగింది. ఎక్కడది? రామ్సర్ అనే నగరంలో. అందువల్ల వీటిని ఏమంటారంటే రామ్సర్ సైట్స్ అని పిలవడం జరుగుతుంది. అందువల్ల ఏమంటారు సార్ వీటిని? రామ్సర్ సైట్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు పిలుస్తారంటే రామ్సర్ సైట్స్ అని అందుకనే పిలుస్తారు. ఓకేనా? ఎస్. ఇది ఇలా ఉంటే 1971 ఈ ఫిబ్రవరి 2ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అంటారు. ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ డే. ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ డే అంటే అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవం అంటారు రోజు. ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ డే అని పిలవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ డే అంటారు. అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవం ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ డే అంటారు. ఏ డేని? ఫిబ్రవరి 2. ఓకేనమ్మా? ఓకే. యాజ్ ఆఫ్ 2025 నాటికి ఎన్ని ఉండేవి దేశంలో అంటే 85 రామ్సర్ సైట్స్ ఉండేవి. భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉండేవిమా? 85 ఉండేవి సార్. తర్వాత ఏం చేశారంటే ఇన్ 2025 ఫిబ్రవరి 2న ఒక 4 యాడ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి ఎన్ని అయ్యాయంటే 89 అయ్యాయి. 89 ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి రామ్సర్ సైట్స్? 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ 2025 అంటే 2025 నాటికి మాత్రం 85 రామ్సర్ సైట్స్. మరి తర్వాత వచ్చేసి 4 రామ్సర్ సైట్స్ అడిషనల్గా జాయిన్ కావడం జరిగింది. అంటే న్యూలీ యాడెడ్ రామ్సర్ సైట్స్ అంటే 4 అడిషనల్గా రామ్సర్ సైట్స్ యాడ్ కావడం జరిగింది. టోటల్గా వచ్చేసి 89 ఉన్నాయి ప్రజెంట్. సరే, ఈ 4 రామ్సర్ సైట్స్ అడిషనల్గా ఏమి యాడ్ అయినాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఒకటి వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 1, సిక్కింలో వచ్చేసి 1,
నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి ఒకటే చొప్పున ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి, తమిళనాడులో 2 టోటల్గా, కాబట్టి మొత్తం వచ్చేసి 4. కాబట్టి రామ్సర్ సైట్స్ మొత్తం వచ్చేసి ఎన్నిమా, మొత్తం 89 ఉంటే న్యూలీ యాడెడ్ రామ్సర్ సైట్ ఇన్ 2025 ఫిబ్రవరి 2 అంటే న్యూలీ యాడెడ్ 4 న్యూలీ యాడెడ్ రామ్సర్ సైట్స్. ఓకే, ఆ 4 ఒక్కొక్కటి, జార్ఖండ్లో ఒకటి, సిక్కింలో ఒకటి, తర్వాత తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి 2, తమిళనాడు రాష్ట్రంలో 2 రామ్ సైట్స్, టోటల్గా వచ్చేసి 89 రామ్ సైట్స్ యాడ్ అయ్యాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా విషయాలు. ఏపీలో ఉంది, తెలంగాణలో లేవు. కాబట్టి ఏపీలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్. ఏపీలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ వచ్చేసి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ కొల్లేరు. కొల్లేరు అనేది ఏకైక రామ్సర్ సైట్ అండి. కొల్లేరు అనేది ఏకైక రామ్సర్ సైట్. ఇది మీరు ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోవాలి. మసాలా అన్నమాట ఇది. మసాలా అంటే అన్నెసెసరీ మ్యాటర్ చెప్పలే ఇక్కడ, అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి రామ్సర్ అంటే ఏంటి అంటే ఇరాన్ దేశంలో ఒక పట్టణం పేరు. మరి ఎందుకు ఇది వార్తల్లో నిలిచిందంటే 1971 ఫిబ్రవరి 2న మొట్టమొదటిసారిగా చిత్తడి నేలలకు సంబంధించి సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ వెటల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అంటారు, అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ సదస్సు. మరి అందువల్ల ఫిబ్రవరి 2ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ వెటల్యాండ్ కన్జర్వేషన్ డే, అంతర్జాతీయ చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవం అంటారు. ఈ యొక్క రామ్సర్ సైట్స్ వచ్చేసి మరి యాజ్ ఆఫ్ 2025 నాటికి ఎన్ని ఉండేవంటే 25 ఉండేవి. కొత్తగా 2025 ఫిబ్రవరి 2న న్యూలీ యాడెడ్ 4 రామ్సర్ సైట్స్, టోటల్గా వచ్చేసి 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో యాడ్ అయినవి ఏవి సార్ అంటే జార్ఖండ్లో ఒకటి, సిక్కింలో ఒకటి, తమిళనాడులో ఒకటి, తమిళనాడులో 2, సిక్కింలో 1, జార్ఖండ్లో 1, మొత్తం టోటల్ వచ్చేసి 4. కాబట్టి 285 + 4 89 రామ్సర్ సైట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా 85 ఉన్నాయి. ఓకేనా, ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. అప్పుడప్పుడు ఇలా మసాబాలు పడాలి అంటే మధ్యలో చిన్న చిన్న టేబుల్స్ అలా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఏముందో చదవాలని మీకు ఉపలాటం పెరుగుతుంది. అలా కాకుండా ఊరికే రామ్సర్ సైట్స్ అని అలా చెప్తే బాగుండదు. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఇలానే ఉండాలి. రేపు మీకు క్వశ్చన్ అంటే ఎలా అడుగుతారంటే ఇప్పుడు చూడండి, రామ్సర్ సైట్స్ పట్ల నిజం కాని ప్రవచనం ఏది అంటాడు. పట్ల నిజం కాని ప్రవచనం, నిజం కాని ఆ ప్రవచనం అంటున్నాం. నిజం కాని ప్రవచనం ఏది, రామ్సర్ సైట్ పట్ల నిజం కాని ప్రవచనం ఏది. కింద ఏ ఇలా ఇచ్చారనుకోండి, ఒకటి ఏమంటాడంటే 1 ఈజ్ రామ్సర్ సైట్ పట్ల నిజం కాని రామ్సర్ సైట్ అన్నప్పుడు ఇది వచ్చేసి ఇది డ్రైల్యాండ్ డ్రైల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అని రాసుకోవాలి. 1 ఈజ్ డ్రైల్యాండ్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్ బి వెట్లాండ్ కన్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ వన్ రామ్సర్ అనేది ఇరాన్ దేశంలో పట్టణం. ఇరాన్ దేశంలోని ఒక పట్టణం పేరు. ఇలా ఆప్షన్స్ ఇస్తారు మీకు. డి వచ్చేసి ప్రస్తుతం ఇండియాలో 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఇండియాలో 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చి కింద చూడండి, ఒకటి ఫస్ట్ వన్ ఏబి, తర్వాత నెంబర్ 2 సిడి, థర్డ్ వన్ ఏసి, ఫోర్త్ వన్ ఏ ఓన్లీ. ఇలా ఇస్తాడు సార్ క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని. ఇలా ఇచ్చారు అనుకోండి, మీరు ఏం ఆన్సర్ చేస్తారమ్మా? కాబట్టి చూడండి, ఇప్పుడు మీకు మొత్తం మ్యాటర్ అంతా చెప్పినా కానీ మీరు తప్పు చెప్తారు. ఏమా ఇరాన్ పట్టణం కాదని లేదుగా, నేను అక్కడ పైన మీరు క్వశ్చన్ చదవండి మా. ఏ ఓన్లీ మాత్రమే, మిగతాటన్నీ కరెక్టే.
ఓకేనా, అన్నీ కరెక్టే కానీ ఏ ఒకటే తప్పు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీకు మంచిగా నీట్గా కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి నేను చెప్తా. కరెంట్ అఫైర్స్ ఉంది కదమ్మా, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, తీసేయచ్చా ఇది? ఎస్. ఇప్పుడు చూడండి, కృష్ణా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కృష్ణా నది అని రాసుకోండిమా. కృష్ణా నది, రివర్ కృష్ణా నది అంటున్నాం. కృష్ణా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఒకటేంటి సార్ అంటే జస్ట్ మనం ఇలా మ్యాప్ వేసుకోవాలి సార్. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మీకు ఇవే మౌంటైన్స్, ఇలా మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ నది జన్మిస్తుంది ఈ ప్లేస్లో. జన్మించిన తర్వాత నది ఎలా ఫ్లో అవుతుందంటే ఇలా ఫ్లో అవుతూ ఇలా కలుస్తుంది. కాబట్టి జన్మస్థలం ఎక్కడ అంటే మెయిన్ సోర్స్ చూడండి, కృష్ణా నది యొక్క మెయిన్ సోర్స్. ఈ నది జన్మస్థలం చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్, కృష్ణా నదికి సంబంధించిన జన్మస్థలం ఎక్కడ, ఏంటి విషయం. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ అంటే కృష్ణా నది యొక్క జన్మస్థలం ఎక్కడ. కృష్ణా నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర అండి. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహాబలేశ్వర్ ఘాట్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ అనే ప్లేస్ వద్ద జన్మిస్తుంది. కరెక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే జోర్ గ్రామం వద్ద జన్మించినదే మన యొక్క కృష్ణా నది. కాబట్టి మహాబలేశ్వర్ ఘాట్ మహారాష్ట్ర, జోర్ గ్రామం, జోర్ విలేజ్. తర్వాత ప్రవహించే రాష్ట్రాలు చూడండి. బేసికల్గా ఒకటేమో మహారాష్ట్ర గుండా, నెక్స్ట్ వన్ కర్ణాటక, అదేవిధంగా టీజీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందంటే 1400 కిలోమీటర్స్ అండి. 1400 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది. 1400 కిలోమీటర్స్, 1400 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది ఇది. ఒకటి కాదు, రెండు కాదండి, 1400 కిలోమీటర్స్, 1400 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది. 1400 కిలోమీటర్స్, 1400 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్లేస్ వద్ద దీన్ని ఏమంటారంటే విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో ఉండి, 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ, 63 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో నది రెండు పాయలుగా విడిపోయి మధ్య వచ్చేసి ఒక దీవి అనేది ఏర్పడింది. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే పులిగడ్డ అనే ప్లేస్ వద్ద నది రెండు పాయలుగా విడిపోయింది. పులిగడ్డ, ఏం గడ్డ సార్? పులిగడ్డ అనే ప్లేస్ వద్ద నది రెండు పాయలుగా విడిపోయింది. ఇన్ విచ్ లొకేషన్, ఇన్ విచ్ ప్లేస్, ఏ ప్రదేశం వద్ద కృష్ణా నది రెండు పాయలుగా విడిపోయింది, నది ద్వీపాన్ని ఏర్పరిచింది అంటే విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ అనే ప్లేస్ వద్ద. మరి ఇక్కడ ఏమైంది సార్ అంటే ఒక ఐలాండ్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఏమంటారంటే దివిసీమ అంటారు. ఏమంటారమ్మా దీన్ని? దివిసీమ అంటారు. దివిసీమ అని పిలుస్తారు. ఏమంటారమ్మా దీన్ని? దివిసీమ అని పిలుస్తారు. ఇక దివిసీమ ఉప్పెన, దివిసీమ ఫ్లడ్ అనమాట. సివియర్ ఫ్లడ్, తీవ్రమైన వరద ఆర్ తుఫాను వస్తేనే కదా వరద వచ్చేది. కాబట్టి తీవ్రమైన తుఫాను ఆరు వరద అనేది ఎప్పుడు వచ్చింది అనే దానిపై మనం ఒకసారి, తీవ్రమైన తుఫాను ఆరు వరద వచ్చింది దివిసీమ ఉప్పెన. ఎస్. ఎప్పుడు సార్ ఇది అంటే 1977 నవంబర్ 15th. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. 1977 నవంబర్ 15th దివిసీమ ఉప్పెన వచ్చింది. అంటే విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. 1977 నవంబర్ 15th అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1977 నవంబర్ 15th ద సివియర్ ఫ్లడ్ వాజ్ అకర్డ్.
తీవ్రమైన తుఫాను అనేది సంభవించింది, వరద వచ్చింది. ఓకే, నది సముద్రంలో కలిసే ప్రదేశం ఎక్కడ అని క్వశ్చన్ అడుగుతాడు. నది ముఖద్వారం. నది ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం. నది ముఖద్వారం అంటున్నాం. నది ముఖద్వారం అంటే ఏంటి? నది ముఖద్వారం అంటే రివర్ మౌత్ అంటారు. రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం. ఈ నది ముఖద్వారం ఎక్కడో చూడండి. కాబట్టి నది ముఖద్వారం వచ్చేసి రివర్ మౌత్ వచ్చేసి ఎక్కడ అంటే అంశలదేవి ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి సంబంధించిన విషయాలు చూడండి. కృష్ణా రివర్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి సంబంధించిన అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి సంబంధించిన విషయాలు చూడండి. టీఎస్లో తెలంగాణలో కృష్ణా నదికి సంబంధించిన అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి సంబంధించిన అంశాలు. 1 is తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా రివర్కి సంబంధించిన అంశాలు. ఏంటి సార్ అవి అంటారు? మరి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం వచ్చేసి ఎక్కడ అంటే నారాయణపేట్. మా నారాయణపేట్ మీ జిల్లానే. నారాయణపేట్ డిస్ట్రిక్ట్, మక్తల్. నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్తల్ తాలూక్ తంగెడిగి అనే గ్రామం వద్ద. తంగెడిగి అనే గ్రామం వద్ద. నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్తల్ తాలూక్ తంగెడిగి గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడ? నారాయణపేట్ జిల్లా మక్తల్ తాలూక్ తంగెడిగి అనే గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. ఎస్, ఓకే, తంగెడి అనే గ్రామం వద్ద ఎంటర్ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుంది అంటే ఒకటి మనం ఏం చెప్పచ్చు అంటే 1 is తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు. ఇక్కడ చూడండి, మా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? కృష్ణానది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే జిల్లాలు వచ్చేసి ఏంటి అంటే ఒకటి 1 is నారాయణపేట్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. గద్వాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వనపర్తి. వనపర్తి తర్వాత అమ్మ నాగర్ కర్నూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి నల్గొండ. నెక్స్ట్ వన్ సూర్యాపేట్. చూడండి, ఇన్ని జిల్లాల గుండా తెలంగాణ రాష్ట్రంలో వెళ్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ వెరీ